వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. సకల ఆశీర్వాదాలపై సమస్త కార్యక్రమం నిరంతరము సజీవులుగా జీవితాల పరిశుద్ధమైన శ్రేష్టమైన ఈ రీతిగా ఆరాధించుకుంటూ స్థుతించుకుంటూ గౌరవించుకుంటూ ఈ దివ్య భావాలను విడుదలకు వారి మా ప్రార్థనలను మా యాచనలను మా కృతజ్ఞతలను మా సమర్పణలను మీకు అర్పించుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని మరి చాలా సమయం ఆసక్తి కలిగి సేవిస్తున్నారు ఇంతవరకు ఇలా స్థితిలో మధ్యలో మరి కొన్ని విషయాలు వాక్యాన్ని ఆంతరిక హృదయజ్ఞానం దృష్టికి అంగీకారం మా ప్రభుత్వం ప్రభుత్వం దేవుని ఈ పరిశుద్ధ ఆరాధన చేయవలసిన చదవబడినటువంటి లేఖన భాగాన్ని అనుసరించి ఈనాటి అంశం అణచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించున్నారు. అణచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించుట అనేటువంటి అంశం మనకు పడుతుంది. వ్యవస్థ అంటే ఏంటి అంటే వ్యవస్థ అంటే ఒక పనిపైన నిబంధనతో లేక ఒక పనిపైన నియమింపబడి ఒక పనిని కొనసాగిస్తున్నటువంటి కొందరు వ్యక్తుల సమూహాన్ని వ్యవస్థ సిగ్గుగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల సమూహము, ప్రజల సమూహం, దానికి ఒక వ్యవస్థ అంటారు. మనకు అర్థం కావాలంటే ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఈ వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వారు, వ్యవసాయ పనులు చేసేటువంటి వారు, ఒకవేళ సొంత పొలాలు కావచ్చు లేకపోతే కూలీలే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవసాయ సంబంధమైన పనులు చేసేటువంటి మిమ్మల్ని ఒక వ్యవస్థగా చూడవచ్చు. వ్యవసాయ కూలీల వ్యవస్థ అని మనం చూసుకోవాలి. అట్లా ప్రతి పనిని చేసేటువంటి వారు, ప్రతి చోట ఉండేటువంటి వారు, ఒక ప్రత్యేకమైన అంశం పైన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సమూహాన్ని వ్యవస్థ అని మనం చూస్తాం. మరి ఇక్కడ అనుకోబడినటువంటి అంశంలో అణచివేయబడిన వ్యవస్థలు అంటున్నాడు. అంటే లోకంలో ఆయా రీతులుగా ఉంటున్నటువంటి ఒక పను లేదా ఒక ఇది సామాజిక సంబంధమైనటువంటి అంశం, ఒక కులాలకు సంబంధించినటువంటి అంశం, ఒక జాతికి సంబంధించినటువంటి అంశం, ఒక మతపరమైనటువంటి వ్యవస్థతో కూడినటువంటి అంశం. మరి ఇక్కడ అణచివేయబడిన వ్యవస్థలు అంటున్నాడు. అణచివేయబడినటువంటి వ్యవస్థలు అనేది వీరిలో కొంతమంది అణచివేయబడతా ఉన్నారు, లేక బానిసలుగా
మార్చబడుతూ ఉంటున్నాను, లేక అడగబడతా ఉంటున్నాను, లేకుంటే డామినేటెడ్ అంటే వాళ్ళను చిన్న చూపు వాళ్ళపై పెద్దగా చెలాయించేటువంటి విధానం అన్నటువంటిది కూడా ఈ లోకంలో ఉంది. ఇది లోక నీతి లేకుంటే లోక నీతి. లోక నీతి ఏంటి అంటే చిన్న చేపలు పెద్ద చేపల, పెద్ద చేపలు పెద్ద చేప కదా. చిన్న చేపలు తిని పెద్ద చేప బతుకుతుంది, పెద్ద చేపలు తిని పెద్ద చేప అంటే దానికంటే పెద్దదైన చేపలు బతుకుతారు. చిన్న జీవులు చిన్న క్రిమి కీటకాలు వేసి తిని కొన్ని పెద్ద కీటకాలు వచ్చేస్తాము. ఆ పెద్ద కీటకాలు వీటిపైన అజమాయిషి చేస్తూ ఉంటాయి, ఆధిపత్యం. ఆ విధంగా మనుషులలో కూడా ఈ విధమైన రకాలు, ఆ రకాల సమూహాన్ని వ్యవస్థలో ఇక్కడ పెట్టుకుంటారు. అంటే కొంతమంది వ్యక్తుల చేత అడగదొక్కబడటం, కొంతమంది వ్యక్తుల చేత పరిపాలించబడటం, అనగా వారి బలను బట్టు, వారి శక్తిని బట్టు, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టు, వారి డబ్బులు బట్టు, లేకపోతే వారికి పలుకుబడుతుంటూ ఈ విధమైనటువంటి అనగదొక్కబడేటువంటి విధానాలు, అనగారిపోయేటువంటి విధానాలు లోకంలో మనము చూసుకుంటున్నాము. దీనికి అందరూ అలవాటు పడిపోయినారు. మనుషులందరూ కూడా ఈ సిస్టమ్కు లోపడిపోయినారు, ఈ సిస్టమ్కు అలవాటు పడిపోయి దీనికి అంకితమైపోయారు. అందుకే లోకంలో ఎన్ని అన్యాయం జరుగుతా ఉన్నా, ఎన్ని మోసం జరుగుతా ఉన్నా, ఎంత బలవంతాలు జరుగుతా ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతా ఉన్నా, ఎవరు ఎవరిని ఏమి అనేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేకుండా పోతా ఉన్నాయి. రోజు రోజుకు కనబడలేదు. కొన్ని చోట్ల వీటిని ప్రశ్నించినా కూడా అది మరొక అణచివేతకు దారి తీసేటువంటి పరిస్థితి. సో ఇది లోకము అలవడినటువంటి నీతి, లేకుంటే లోకము నీతి. అయితే దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటి? ఆయన నీతి ఏంటి? విధానం కదా. దేవుడు అనుసరించే పద్ధతి, లేక ఇప్పుడు దాకా చెప్పుకున్న మనుషుల అనుసరించేటువంటి పద్ధతులు ఇవి. దేవుడు అనుసరించే పద్ధతులు ఏంటి అన్నటువంటి ఆలోచన మనం చేసుకుంటాం. దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించినటువంటి ప్రవచనము దాన్ని నేను చదివించాను 42వ మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకంలోనికి పంపించక ముందే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఏం చదివిస్తున్నారంటే, గుడ్డివారి కన్నులు తెరవబడును, బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుకుంటున్నాం, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలోకి వెలుపలికి తెచ్చుకుంటున్నాం. యెహోవా నేను ఈ విషయంలో నేను పిలిచి నీ చేయబడిపోయినా నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమింపబడ్డాను. యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చుదలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ గుడ్డివారి కన్నులు తెరవటానికి, అనగా ఈ గుడ్డివారు లేక అనేక విధమైన దుష్టురోగాలు, అనేక విధమైన వ్యాధులు, ఈ యొక్క సంబంధమైనటువంటి వ్యాధులకు శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలన్నింటి నుండి విడిపించడానికి, లేకపోతే వారి కన్నులు తెరవడానికి అని ఇదొక భాగం. అనగా ఈ వ్యాధుల చేత అడగబడుతున్నటువంటి వారిని విమోచించడానికి దేవుడు జరుగుతున్నాడు. రెండవది, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, ఆ పైన బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. చీకటి అంటే పాపము. పాపం అంటే ఆజ్ఞానికం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం, లేక దేవుని మాటకు అవిధేయత చూపటం, దేవుని మాటకు లోపడకపోవటం, ఇదే పాపం. ఈ యొక్క అంధకారంలో సంబంధమైనటువంటి లేక ఈ చీకటి
అన్నటువంటిది పాపానికి సాక్ష్యం. పాపంలో నివసించు వారిని ఆ పాపపు బందీ గృహంలో నుండి వెలుపలి తెచ్చడానికి నేను యెహోవా వేరే నీతి విషయంలో చేయబట్టుకొని నేను నియమించున్నాను. అలాగే నిబంధనగా నేను నిన్ను పెట్టాను. నిబంధన అంటే అర్థమైంది ఒడంబడిక లేకపోతే ఒప్పందం. ఇంగ్లీష్లో సింపుల్గా అగ్రిమెంట్ కదా, అగ్రిమెంట్. కవనెంట్ మీన్స్ అగ్రిమెంట్. మరి ఒక ఒప్పందం అన్నమాట. దేవుడు ఈ లోకానికి రావడానికి ముందుగానే దేవునితో ఆయన కలిగి ఉన్నటువంటి ఒప్పందం ఏంటి అంటే ఆయన చేయాల్సిన అంటే ఏ అంధకార సంబంధమైన వ్యవస్థలలో ఉంటున్నటువంటి ప్రజలు ఏదో ఉన్నారో అనగతొక్కబడుచున్నటువంటి ఇవన్నీ అనగతొక్కబడమే. ఒక వ్యక్తి గుడివాడిగా ఉండడం, లేకపోతే గుడివాడిగా ఉండడం, లేకపోతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నాడు. కొంతమంది చిన్ననాటి కుటుంబం నుంచి వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. అంటే అందరూ ఉంటారు కదా, అలాగా అందరికీ అంగవైకల్యం ఉండదు కదా. మరి కొంతమందికి ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ సింపుల్గా దీని అర్థం ఏంటంటే ఆ వ్యాధుల చేత మీరు అనగతొక్క పడతా ఉన్నారు. ఆ వ్యాధులు అనేవి వీళ్ళను డామినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళను పడగొడతా ఉంటారు, అనగదొక్కుతా ఉంటారు. అలాగే ఈ పాపం అంటే ఆజ్ఞానికం, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగించుచున్నటువంటి కార్యకలాపాల ద్వారా కొంతమంది మానవ సమూహాలుగా అనగదొక్కబడతా ఉన్నాయి. పొరుగువారిని నిన్ను వలే ప్రేమించమని అంటే కానీ పొరుగువారులను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తా ఉన్నారా? పొరుగువారి మీద వేషాలు, పొరుగువారి మీద అసూయలు, పొరుగువారి మీద కక్షలు, పొరుగువారి మీద దాంపత్యాలు. పొరుగువాడంటేనే వంచలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే పక్కడంటేనే మనకు అసలు అసలు మన వాళ్ళే మనకు కావాలి, మన స్నేహితులే మనతో ఉంటారు, మన బంధువులే మనతో ఉంటారు, మన రక్త సంబంధికులే మనతో ఉంటారు. పొరుగువారితో మనకు ఎలాంటి విధానాలు మనం ఇంకా వీలైతే వారిని అనగదొరుకుతారు, ఇంకా వీలైతే వారిని పగ తెలుసుకోవాలి, కక్ష తెలుసుకోవాలి, కక్ష సాధించుకోవాలి. ఇట్లాంటి మానవులు అంటే ఈ పాప సంబంధమైనటువంటి క్రియల చేత అనగదొరకబడుతున్నటువంటి మానవ సమూహాలు అనేటువంటి. ఇక చెరసాలలో పడవేయబడినటువంటి వారిని విడిపించగలగా ఉన్నాయి. బందీ గృహాల్లో రకరకాల బందీ గృహాలు ఉంటాయి, రకరకాల బందీ గృహాలు. మరి చెరసాల అంటే కేవలం జైలే కాదు, మన పరిస్థితులు, ఆయా పరిస్థితుల్లో మనము బంధింపబడిపోతా ఉన్నప్పుడు సార్ నదిలోకి బయటకు రాలేము, నెట్టివేయబడతా ఉన్నప్పుడు సార్ ఈ యొక్క విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసుకుంటున్నాము. ఒకటి సామాజికంగా దీన్ని మనం ఆలోచన చేయాలి, రెండవది ఆర్థిక పరంగా మనం దీన్ని ఆలోచన చేయాలి, మూడవదిగా ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వ ప్రేమైన వాళ్ళ ఇలాంటి అడ్డగతపడిన అణచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించడానికే దేవుడు ఒక ప్రణాళికను కలిగి లోకానికి వచ్చాడు. ఈ అణచివేయబడినటువంటి వారి పక్షముగా యుద్ధం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో ఉన్నారు. ఈ అణచివేయబడినటువంటి విధానాలను సరిదిద్దడానికి బుద్ధి చెప్పడానికే మరి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇది ఉడంబడిక, లేకపోతే ఒప్పందం, లేకపోతే కవనెంట్, లేకపోతే ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడనంటే ఎప్పుడు కూడా అణగారిన వారి పక్షంగానే, తక్కువ స్థాయి కలిగినటువంటి వారి పక్షంగానే దేవుడు ఉంటాడు తప్ప పై స్థాయి కలిగినటువంటి వారి పక్షంగా దేవుడు కూడా అంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ తనకంటే తక్కువ వారిని అనగదొరకవచ్చు. మరి అలాగే
వారిని హింసిస్తూ ప్రాణాలు ఉంటున్నటువంటి అనేక వ్యవస్థలను రక్షించడానికి దేవుడు ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం చాలాసార్లు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అంటే విధవరాల పక్షంగా, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా, అన్నదమ్ములతో పెట్టిన వారి పక్షంగా, పేదల పక్షంగా, దీనుల పక్షంగా, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారి పక్షంగా దేవుడు ఉంటాడు. కానీ అహంకారుల పక్షంగా దేవుడు ఉంటాడు. గర్భిష్ఠుల పక్షంగా దేవుడు ఉండడు. నేను గొప్ప అయినటువంటి వారి పక్షంగా దేవుడు ఎప్పుడు కూడా ఉండడు. అనేక సార్లు వాక్యం వింటా ఉంటాం, కానీ మనం అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మరి దేవుడు దీవులను కటాక్షించేటువంటి దేవుడు, దీవుల పక్షంగా ఉండేటువంటి దేవుడు. దేవుడి దగ్గర హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలంటే గర్విష్ఠుల పక్షంగా దేవుడు ఉండడు. అహంకారంలో దేవుడు ఉండడు నీకు అని చెప్తే ఆ అహంకారం తగ్గడమే ఎప్పుడు అడగాలి. ఆయన ఎంతసేపు ఉంటే పూసుకుంటాడు ఈ దీనత్వాన్ని పూసుకుంటాడు. పౌడర్ వేసుకోవచ్చునా అంటారు. మగపిల్లలు ఉన్నాడు కదా, ఆడపిల్లలు ఉన్నాడు కదా, మగపిల్లలు ఉన్నాడు కదా, పౌడర్ బాగా వేసుకుంటారు కదా, పౌడర్ వేసుకుంటారు బాగా పూసుకుంటారు. ఇంకా ఇంటిపోయినప్పుడు ఉంటుంది అది ఉంటుందా? ఉండదు. ఎంతప్పుడు పూసుకొని వచ్చింది గులాబీ పూసుకొని వచ్చింది ఏడాది కొద్దిసేపటికి కరిగిపోతుంది, కొద్దిసేపటికి కనపడకుండా. అదే కొంతమంది దీనత్వాన్ని పౌడర్ వేసుకొని వచ్చినట్టు వచ్చింది. ఇంటిపోయినప్పుడు ఉండదు కాదు ఇంతసేపు అనమాట. కొద్దిసేపు మనము అటువంటి రీతిగా దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనపక్షంగా ఉంటాడు. దేవుడు అలాంటి వారికి వస్తే ఈ నిబంధన సరే. మనకు ఇవ్వబడినటువంటి 3 పాఠ్యభాగాలు మనకు ఉన్నాయి. ఈ 3 పాఠ్యభాగాలలో దేవుడు ఎలాగా ఆయా విధములుగా అడగబడిన వారి పక్షంగా దేవుడు నిలబడుతూ ఉన్నాడు, వారిని ఎలాగ దేవుడు పునరుద్ధరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను కొంచెం ఆలోచన చేస్తుంటే, మొదటి పాఠంగా నమ్మకము 1వ అధ్యాయము 1 నుండి 15 వచనాల్లో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేశాం. నమ్మకము 1వ అధ్యాయము 1 నుండి 15 వచనాల్లో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు మొదటి వచనం, యెహోవా రోషము గలవాడై నినివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు నహూమునకు కలిగిన దర్శనం తెలియజేస్తుందంటే నినివేను గూర్చినటువంటి దేవోక్తిని, నహూమునకు కలిగిన దర్శనాన్ని, ఈ 2 విషయాలు తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన నినివే పట్టణం లేకపోతే నినివే నగరం ఎక్కడైనా ఈ మాట నినివే పట్టణం గురించి ఎక్కడైనా ఏ గ్రంథంలో మాట్లాడుతుంది? యోనా గ్రంథంలో కనపడుతుంది. ఈ నినివేను గురించినటువంటి దేవోక్తి, ఈ దేవోక్తి ఏమని దేవుడు నహూమునకు తెలియజేస్తూ ఉంటున్నాడంటే, మరి ఈ యొక్క నినివే యొక్క పాపాన్ని, నిర్దోషులుగా దోషత్వాన్ని, వారు చేస్తున్నటువంటి అరాచకాలని, అనగకుండా పడుచుకున్నటువంటి విధానాన్ని, వీటన్నిటిని బట్టి దేవుడు నినివేను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడో అన్ని మనం ధ్యానం చేయలేదు, కానీ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాము. 13వ వచనం, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టి
నేను దానిని విడగొట్టేదను. వారి కట్లను నేను తెంపుదును. వారి కట్లను నేను తెంపుదును. కట్లను నేను తెంపుదును. నినవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించున్నదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇంకనూ పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, కోత కోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేయుదును. నీవు పనికి మాలిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇవే యెహోవాను బట్టి ఆజ్ఞయించున్నదేమనగా, నీ పేరు పెట్టుకుని వారి పుట్టరు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహాలు గాని, కోత కోసిన ప్రతిమయే గాని ఒక్కటి కూడా లేకుండా అది నాశనము చేస్తాను. ఇక నువ్వు పనిమానుడు కాబట్టి నీకు సమాధిని నేను సిద్ధపరచుకుందా ఉండాలి. నినివే పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతకుముందుగా 12వ వచనం చూస్తే యెహోవా సెలవిచ్చినట్లుగా వారు విస్తారమైన జనమై పూర్ణబలం కలిగి ఉన్నాను. కోతైనట్టు వారు భయపడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచినే నేను నీకు బాధపడుతున్నాను. ఎవరు మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలు? ఇశ్రాయేలు. రెండవదిగా నినివే పట్టణం. ఇక్కడ డామినేటెడ్ ఎవరు? డామినేషన్ ఎవరు అని మనం ఆలోచన చేయాలి. అంటే అణగదొక్కబడిన వారెవరు, అణగదొక్కుంది ఎవరు అంటే నినివే పట్టణస్తులు ఇశ్రాయేలు జనాంగాన్ని అణగదొక్కుతా ఉన్నారు. నినివే పట్టణస్తులు ఇశ్రాయేలు జనాంగాన్ని అణగదొక్కుతా ఉన్నారు. ఈ చరిత్రలో మీరు తెలుసుకోవాలి అంటే బైబిల్లో రాయబడిన పుస్తకాల్లో రాసినటువంటి చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఏమిటి చరిత్ర అంటే నినివే పట్టణం మీరు ఎక్కడైనారంటే యోనా గ్రంథంలో మీరు చెప్పారు. మరి యోనా గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ నినివే పట్టణం, నినివే పట్టణము ఏ దేశానికి సంబంధించింది అంటే అశ్షూరు దేశానికి సంబంధించింది. అశ్షూరు రాజ్యం దేశం అనుకుంటారు, రాజ్యాలు. మరి ఈ అశ్షూరు రాజ్యానికి సంబంధించినటువంటి బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధనలో కొన్ని రాజ్యాలు బలమైన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మనకు ఎక్కువగా కనబడేటువంటి బలమైన రాజ్యాలు ఏవేవి క్యాచ్ చేయాలి కదా బైబిల్ చదువుతారు. బలమైన రాజ్యాలుగా పాత నిబంధనలు మనకి ఏవేవి కనబడతాయి? ఈజిప్ట్, సిరియా రాజ్యం, ఇంకా సిరియా రాజ్యం, అది కూడా ఉంది. అసలే మర్చిపోయినాము. ప్రతి వారం ఏదో ఒక రకాలు వస్తుంది మనకు ఆ డైలాగ్, ఆ రాజ్యం గురించి. ప్రతి వారం ప్రతి వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం ఒక దేశం లేదా ఒక రాజ్యం. మర్చిపోయారా? ఈజిప్ట్, ఐగుప్తు దేశం గురించి మాట్లాడుతుంది, మన దేవుడి గురించి మాట్లాడుతుంది. ప్రాముఖ్యంగా ఐగుప్తు దేశం బలమైనటువంటి ఒక. ఇంకా రెండుగా మనము ఇంకొక దేశాలు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎవరంటే బబులోనియన్స్, బబులోన్ దేశం. మూడవ దేశం ఏంటంటే ఈ అశ్షూరు. ఇక కొత్త నిబంధనలో కూడా కొన్ని బలమైన రాజ్యాలను మనం చూస్తాం. నెంబర్ 1 రోమ్ సామ్రాజ్యం. రవి అస్తమించని రోమ్ సామ్రాజ్యం అంటారు. అంటే అంత బలమైనది. ఒక సమయంలో ప్రపంచ దేశాలని కూడా రోమ్ కిందనే ఉండేటువంటి విధంగా ఎదిగినటువంటి దేశం. ఆ రోమ్ దీంట్లో ఒక దేశం జరిగింది, ఎవరన్నా జరిగింది. ఏంటి ఆరాధన హిస్టరీ పీపుల్ చెప్పండి. నేను హిస్టరీ కాదు, నేను మ్యాథ్స్ కానీ నేను మార్క్స్ అక్కడ చెప్పేది. ఇంకొక రాజ్యము రోమ్ దీంట్లో ఎదిగినటువంటి ఒక రాజ్యం. అలా చేయాలని ఒక సంకల్పంతో ఒక వ్యక్తి శత విధాలుగా పోరాడి ఏ విజయాన్ని చూసినాడు. ఆల్మోస్ట్
ప్రపంచంలోని ప్రతి దేశానికి జయించాడు. ఈలో మన దేశానికి కూడా వచ్చినాడు. అని కొన్నిసార్లు ఓడిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ రాజు అనేది గ్రీక్ సామ్రాజ్యం. ఈ గ్రీక్ సామ్రాజ్యము చాలా గొప్పది. కొందరి నిబంధనలు ఆల్మోస్ట్ రోమ్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఈ కాలం మీద కూడా ఉన్నాయి. కొంతకాలం తర్వాత అలెగ్జాండర్ చచ్చిపోయినట్టు కొంతమంది. ముఖ్యంగా గ్రీక్ యొక్క భాష, ఆ గ్రంథాలన్నీ కూడా దైత్య గ్రంథాలన్నీ ఆ భాషలోనే రాయగలుగుతారు. భాషాపరంగా గ్రీక్ చాలా ఉంటుంది. మీరు 50 చూడండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుతారండి. థియాలజీనే కాదు, మీరు చదివేటువంటి డాక్టర్ కోర్సులలో, మీరు చదివేటువంటి ఇంజనీరింగ్ కోర్సులలో, మీరు చదివేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ కోర్సులలో కూడా అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది గ్రంథాలు, అనేక బుక్స్ మీకు కనబడతారు. అవన్నీ ఎక్కడి నుంచి ట్రాన్స్లేటెడ్ బై గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్ మెయిన్ పార్ట్. ఎందుకంటే అన్ని రకాల సిద్ధాంతాలు గ్రీక్లోనే కలిపి ఆదికాలం. అప్పుడు అధికారిక భాష, ప్రపంచ భాష. కాబట్టి గ్రీకు ఉన్నటువంటి సాంప్రదాయం చాలా ఉంటుంది. నేను ఇప్పుడు ఆచార్య గురించి చెప్పగలను. ఇటువంటి రాజ్యాల వల్లనే ఈ అశ్షూర్ అనేటువంటిది ఒక గొప్ప రాజ్యం. ఈ అశ్షూరు యొక్క గొప్ప రాజ్యం నేను 3 రాజ్యాల గురించి చెప్పినాను. ఈరోజు సమయం అనేది ఇంకే పోయేటట్టు ఈయన మాట్లాడుతున్నాను. నేను ఒకటే తెలుస్తున్నాం. మిగతా వెళ్ళలేదు. మిగతా చెప్తే పోదాకా తెలుస్తాను. మన శుభ్రాలను మాట్లాడలేదు. కాబట్టి ఈ యొక్క అపుత్రంలోనే మన ధ్యానం చేస్తాం. ఈ పూర్తిగా ఒకటే తెలుసుకుంటారని అని నేర్చుకుంటున్నాను. ఈ యొక్క 3 రాజ్యాల గురించి నేను జ్ఞాపకం చేసిన కదా. ఐగుప్తు జ్ఞాపకం చేసిన, బబులోను దేశం జ్ఞాపకం చేసిన, ఈ తర్వాత అశ్షూరు దేశం జ్ఞాపకం చేసిన. ఈ 3 గొప్పవేళ చెప్పారు. వారి స్థానాల్లో 3 చాలా గొప్ప. వీటితో పాటు దేవుడు హెచ్చించిన రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం. ఎందుకంటే దేవుడి ప్రజలు కాదు, దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు నిబంధన చేశాడు. ఇలా మనం కలిగిన మాట నిబంధన అనే జ్ఞాపకం చేస్తున్నాం. ఆ నిబంధన ఇప్పటికే కాదు, దేవుడు అనాదిగా చేస్తున్నటువంటి నిబంధన, ఆయన కొనసాగిస్తున్నటువంటి నిబంధన. ఏంటంటే సింపుల్. ఇశ్రాయేలుతో ఉన్న ఏకైక ఒప్పందం ఏంటి? చాలా సింపుల్. దేవుడి నిబంధన. దేవుడు నీతో నాతో అట్లానే నిబంధన చేస్తాడు. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఏంటంటే నేను మీ దేవుడు అయినను, మీరు నాకు ప్రజలైన అంతే. అదే దేవుడు మనం చేసిన నిబంధన. మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేనేం మీకు దేవుడున్నాయి. మరి నేను దేవుడిని అంటే మీరు నన్నే దేవుడుగా చూడాలి. దేవుడు ఉంటుంది, అది దాని ఉద్దేశం. నన్నే పూజ చేయాలి, నాకే ఆరాధన చేయాలి, ఎవరికి ఆరాధన చేయకూడదు, మీరు అన్ని దేవతలను అనుసరించకూడదు. ఇన్ని అర్థం ఉన్నాయి దాంట్లో. నేను దేవుడు అంటే మా దేవుడే లేదు అంటే అయిపోయిందా? చర్చి వచ్చి చాలా మంది బయట అనుకుంటారు, మా దేవుడు చర్చి కుదరదు. మాదే ఆ చర్చి, ఎవరు మీరు కాదు. ఏనాడు ఆ చర్చి పెట్టినోడు చెప్తా ఉంటాడు బయట. మాదే చర్చి, మాది కుదరదు, మాది మాది నీకేం ఉపయోగపడుతుంది? నువ్వు ఈ చర్చి దగ్గర రావు, క్యారెక్టర్ చర్చికి పోతావు. ఈ చర్చికి రావు, యాదవ్ కొట్టడానికి పోతావు. మీకు అశోక్ చెప్పిన కదా, గుర్తుకొస్తుంది సమయం. ఈ పట్టినే లాస్ట్ వీక్ అడ్వైట్ వీక్ ఊరి పేరు చెప్పండి. మన అడుగుతారేమో మన భాష అంటే ఒక నాతో పిల్లలు ఎక్కువ మాట్లాడారు. ప్రతిష్ట చేసిన అందరితో పాటు భోజనం చేసిన అందరితో సంతోషించినప్పుడు యానానికి ఆశ్రయించదే. యాత్రలో కొండలు పడి గుంటలు పడి గుంటలు పడి తిరుగుకుంటా దేవుడిని వేసుకుంటారు. ఏం ప్రయోజనం?
ఏం ప్రయోజనమో. మరి ఆ విధంగా ఈ 3 రాజ్యాలకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 3 రాజ్యాలుగా ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేసింది. ఈ 3 రాజ్యాలకు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు బానిసలుగా మార్చబడినారు. మనం ఎప్పుడు ఎక్కువ ఐగుప్తు చెర గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. అరణ్యంలో దేవుడు ఎలాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ 3 దేశాలు కూడా, ఈ 3 రాజ్యాలు కూడా ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు పరిపాలన చేసి వారిని అడగలోకి భయంకరమైనటువంటి విధానంలో వారిని హింసించినటువంటి దేశాలు. ఒక బబులోను కొంచెం తక్కువ కానీ బబులోన్లో వారు నేర్చుకున్నారు చాలా విషయాలు. ఎందుకు బబులోన్లో తక్కువ అయిందో కూడా చెప్తానండి. ఈరోజు చరిత్ర అయ్యేటట్టు ఎందుకు బబులోన్లో తక్కువ అయింది, 2 దేశాలు 2 రాజ్యాలు అని ఎట్లా హింసించారు. మొదట ఈ హింసల గురించి మనం మాట్లాడతాం. మొట్టమొదటి హింస ఏంటంటే ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి ఈజిప్ట్ నుండి వచ్చినటువంటి హింస అందరికీ తెలిసి నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తారు. ఈజిప్టులో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉంటున్నప్పుడు వాళ్ళతో పనులు చేయించినారు. ఏ పనులు చేయించినారు చెప్పాలి. ఇప్పటికి ఒక 50 సార్లు చెప్పింటే ఈ 4 సంవత్సరాల్లో ఈ ఐగుప్తు దేశం గురించి, ఈ నిర్గమకాండం 1వ అధ్యాయం గురించి ఇప్పటికి మీకు ఒక 40-50 సార్లు చెప్పింటారు. మీకున్న గుర్తు లేదు. వాళ్ళకి ఏం పని చేసింది గుర్తు లేదంటే మీరు ఏముంటారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఏం పనులు చేసింది బయటకు రాండి. ఇంత బయటకైనా ఇలా మంచిగా అవుతున్నారు. ఇంత బయట ఏం పనులు చేసినారు ఇశ్రాయేలీయులతో? ఇటుకల పని. మొదటి రామశేష అనే పట్టణాన్ని వాళ్ళు కట్టాలని ఈజిప్టు రాజు నిర్ణయం చేసి ఆ పట్టణం కట్టడానికి ఇటుకలు కావాల్సే పనిని వాళ్ళు నియమించారు. అట్లాగే ఒక గోపురాన్ని కూడా కట్టాలనే ప్లాన్ అవుతుంది. దాంతో పాటు ఎన్నో కట్టడాలు వాళ్ళు కట్టారు. వారిలో పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు వారసులు లేక దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు. ఎందుకు ఆ వారసత్వాన్ని అప్పగించాలంటే నేను ఇలా చెప్పినవే కారణం. సింపుల్. నేను దేవుడైనను, నేను నాకు ప్రజలు. నేను దేవుడు అంటే మీరు నన్నే ఆరాధించాలా, నన్నే పూజించాలా, ఏక దేవుడైన నన్నే మీరు వేడుకోవాలా. మీకు వేరే ఆప్షన్ లేదు. అయితే మీకు ఎప్పుడు కంటి వాళ్ళు లేదు కాబట్టి ఎప్పుడు పక్కకే పోయేటోళ్ళు. కొత్త ఓడములు లేదు, మళ్ళీ ఓడములే అన్నమాట. అర్థమైందే నేను చెప్పలేదు. దేవుడు వేసినవి మళ్ళీ ఏడు. అది మెయిన్గా వాళ్ళకి ఎక్కడ బాగుండేది అంటే బొమ్మలోనే ఇంకా బాగుంటుంది. అందుకే బొమ్మల నుండి ఎక్కువ హింస రాలేదన్నమాట. ఎందుకు వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళ భాష నేర్చుకున్నారు, వాళ్ళ దేవతను అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళ దేవతను పూజ చేస్తున్నారు. మీరు బాగా బైబిల్లో పాత నిబంధన చదివే వాళ్ళకు తెలుస్తుంది. ముఖ్యంగా 2 దేవతలు అనుకుంటారు. దేవుడు దేవత, బయలు దేవత, అష్టవత్తు దేవత. ఈ ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలు దేవుడు, ఈజిప్టు దేవుడు కూడా కాదు. ఎవరు దేవుడు? బహుళ దేవుడు, కల్దీయులు. వీళ్ళకు కొన్ని పనులు ఉన్నాయి. ఏది? వర్షం వేయడం, పంటలు పండియడం. వీళ్ళ పని దేవతలు. ఇలా ఆయన స్వార్థానికి పంటలు పండించుకోవాలని చెప్పేసి దాన్ని అభివృద్ధి. మీరు పప్పలు వేయించారు, అన్ని ప్రాంతాల పప్పలు వేయిస్తారు. దానికి పసుపు కుంకుమ అని వేసి తప్పలు అంటే వర్షం పడాలి. తప్ప గడపడాలంటే వర్షం పడాలి. చేపట్టే తప్ప పెద్దలాంటి కానీ తప్ప పెద్దలాంటి వర్షం పడుతుంది. చిన్న విషయం కూడా తెలియదు మనుషులకి ఎంత కోరుకున్నారు. వర్షం రాకనే తప్పలు తప్పలు కదా. వీళ్ళు యాభై తప్పని పక్క పడుతుంది. పెద్ద పెద్ద మనకు అట్లా అలవాటు అయిపోయింది. ఈ ఇస్రాయేల్ తెలంగాణ ఎప్పుడైతే అక్కడ ప్రవర్తిస్తానో దేవుడు చెరకు పంపిస్తా అన్నాడు. అంతే సింపుల్. నువ్వు మాట ఇచ్చారా? ఎవడో ఒకడు వస్తాడు, నీకు చదువుతాడు, చచ్చిపోతాడు,
చెరలో వేస్తాడు, నేను బానిసగా చేస్తాడు. అది దేవుడు చేసిన పని. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తున్నాడో మళ్ళీ పాపం పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ నిబంధన జ్ఞాపకం తీసుకోవడం. ఎందుకంటే నిబంధన ఉంది కదా, మీరు నిబంధన మీరినా నేను మీరు, నేను మళ్ళీ మిమ్మల్ని కనికరిస్తాను, మళ్ళీ దయచేస్తా అని మళ్ళీ విడిపించుకోవచ్చు. అక్కడ విడిపించుకొచ్చినాడు కాబట్టి అట్లనే ఈజిప్ట్ దేశానికి మోసే ఉన్నాడు. మోసే ద్వారా ఆ తర్వాత బబులోను దేశంలోనికి చివరిగా చెరలోకి పోయాడు. ఆ రెండింటి మధ్య ఉండే ఒకటి ఏంటి అంటే ఈ అశ్వర్ దేశం. మరి ఈజిప్ట్ వాళ్ళు ఇంకా చేసే పని ఇశ్రాయేలును బాధపెట్టడానికి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు విస్తరిస్తారనేది విస్తరించకుండా ఆపాలనే ఉద్దేశంతో ఈ కఠినమైన పని, ఈ ఇటుక చేయడం అంటే మీరు ఏదైనా ఇటుక పట్టిలో పనిచేయడం అనుకుంటున్నారు. ఆ చిన్న ఇటుక పట్టిలో మన ఇటుకలు అనుకుంటాయి అంతే, దాని మీద ఒక 20 మీటర్ల అవసరమైంది. ఈజిప్ట్లో వాళ్ళు కట్టిన కట్టడాలకు వాడిన ఇటుకలు ఎలాంటి ఇటుకలు, మామూలు ఇటుక కాదు. ఒక్కొక్క ఇటుక కొన్ని 100 టన్నులు పైన, టన్నుల కొలది బరువు. అటువంటి ఇటుకలు వాళ్ళు కాంక్రీట్ ఇటుకలు మోయాలు మోస్తూ వాళ్ళు కట్టిన ఒక్కొక్క ప్రాముఖ్యమైన కట్టడాలు చెప్పండి. ఈజిప్ట్లో ప్రాముఖ్యమైన కట్టడాలు ఏంటి మీరు చెప్పాలి. చిన్నపిల్లలు పడిపోయి అదాలు చెప్పు. ఐగుప్తులో ఈజిప్ట్ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన కట్టడాలు ఏంటి? టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చెప్పండి. అంటే ప్రయత్నంలో చెప్తారు ఇప్పుడు పిరమిడ్స్. వెరీ గుడ్. పిరమిడ్లు వాళ్ళు కట్టిన ప్రపంచం ఇంతలో పిరమిడ్లు కూడా ఉంటారు. అంటే ఎక్కడ కట్టాయి? అంత పెద్ద రాళ్ళలో కట్టినటువంటి పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటాయి? ఏ షేప్లో ఉంటాయి? ప్రయాణ షేప్లో ఉంటాయి కదా. ఎందుకంటే పక్కన మన పల్లెటూరు పడుతుంది. పొట్టం షేప్లో ఉంటాయి. పొట్టం షేప్లో ఉంటాయంటే అది చిన్నదాన్ని మీరు అనుకుంటున్నారేమో. మీకు ఒక విషయం చెప్తే ఫస్ట్లో మీరు పోతారంటే మన కనకమయ్యే దారిలో లేకపోతే గోదావరిలో మనకు కొండలు కనపడతాయి కదా. ఆ కొండలు ఎక్కడ కనపడతాయి మనకు? ప్రయాణ షేప్లో ఉంటూ చాలా ఎక్కువగా, ఎంత ఎక్కువగా కొన్నిసార్లు మనకు ఎక్కడ పడతారంటే ఆకాశము ఇవి కలుసుకుపోయినట్టుగా పడతారు. పిరమిడ్ కూడా సేమ్ అంత హైట్. వాళ్ళ ఉద్దేశమే అది, ఆకాశాన్ని అంటే రీతిగా ఉండాలి మనకంటే కట్టాలి. వాళ్ళ ఉద్దేశం అదే అన్నమాట. అంత ఎత్తు. ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళని వాళ్ళకి ఒక ద్రౌడ్ ఆకాశం అంతగా వాళ్ళ సింహాసనాన్ని పెట్టి సైతాన్ని కూడా అదే. సో ఆ అర్థమైనటువంటి కట్టడంలో వీళ్ళు ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో కష్టపడ్డారు, అసలు అడగద్రొక్కబడినారు. అయితే మోషే ద్వారా దేవుడు వారిని తిరిగి పునరుద్ధరించారు. అయితే ఈ అశ్వరుడితో ఉన్నటువంటి ఇంకా దరిద్రుడు వీళ్ళంతా అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నీవు పనికి వాడవాడవడంతో నేను నీకు సమాధిని సిద్ధపరచును అంటా ఉన్నాడు అశ్వరు. ఎంత పనికిమానవాళ్ళు వీళ్ళంటే, ఎంత దుర్మార్గులు అంటే, ఎంత క్రూరులు అంటే, వీళ్ళు పిరమిడ్లను ఇటుకంత పెట్టారు. కానీ అశ్విని ఏకత పెట్టారు తెలుసా? పిరమిడ్. ఆ పిరమిడ్ షేపులే అన్నట్టుగా మనుషుల తలకాయలు పెట్టింది. మనుషుల తలకాయ ఎవరు? మనుషులు వారి శత్రువుగా ఎవరైతే భావిస్తా ఉన్నారో వాళ్ళ మీద కండెత్తి వాళ్ళ తలలు నరికి ఆ తలలతో ఇట్లాంటి పిరమిడ్ల లాగే కట్టారు. రెండవది అశ్వరు ప్రాంత్య నగరం చుట్టూ 20 పట్టణం చుట్టూ ఒక నది ఉంటారంట. ఒక నది మనకు కావాలి అట్లాంటి ఒక నదిలో నదిలో ఏముంటాయి? మామూలుగా ఏముండాలా? నీళ్ళు ఉంటాయి. ఎవరో చేపలు అంటారు, చేపలు కూడా
ఆ అశ్షూరు దేశంలో ఉన్నటువంటి ఆ నదిలో ఏముంటాయంటే నది నిండా శవాలే. నది నిండా అంటే వారి అతి కాంక్ష మనుషులందరినీ పడగొట్టాలి, మనుషులందరినీ అడగొట్టాలి, మనుషులందరినీ చంపేయాలి, మా దేశమే మా రాజ్యమే స్థిరంగా ఉండాలి అని చెప్పేసి యుద్ధాలు చేసేటువంటి అతి భయంకరమైన క్రూరమైనటువంటి దేశం ఈ అశ్షూరు దేశమును మరి దేవుడు ఈ విధంగా నాశనం చేస్తా అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఆ అనగొట్టబడినటువంటి ఆ జనులను విడిపించి పునరుద్ధరించడం కొరకు వీరిని సర్వనాశనం చేయడానికి దేవుడు అక్కడ అంటున్నాడు. మరి మీరు అనుకోవచ్చు దేవుడికి ఎంత స్వార్థం అని. దేవుడు స్వార్థంతో దేవుడు ఎప్పుడూ స్వార్థంతో ఉంటాడు. దేవుడు అన్యాయస్తుడు అంటే కూడా దేవుడు ఏం చేసినా దాంట్లో న్యాయం ఉంటుంది, దేవుడు ఏం చేసినా దాంట్లో నీతి అనేది ఉంటుంది. మరి వీళ్ళని అట్లా చేయడానికి కారణం, మెయిన్ కారణం ఏంటి అంటే ఇస్రాయేల్ జనాంగము తన ప్రజలు అది వాళ్ళు అడ్డగలుగుతారు. రెండోది మెయిన్ రీజన్ అంత అన్యాయంగా ఏం దేవుడు వాళ్ళు శిక్షించారు. ఈ నిలవ పట్టణం గురించి మీరు యోనా గ్రంథంలో చదివిన విధానంలో చాలా డిఫరెంట్గా ఉంది. యోనా గ్రంథంలో ఏం జరగలుగుతుంది నిలవ పట్టణం గురించి? యోనా గ్రంథంలో దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? యోనా పక్షంగా ఉన్నాడా? నిలవ పట్టణ పక్షంగా ఉన్నాడు? సరే చెప్పండి. మరి యోనా ఎవరు? యోనా ఎవరు? ఎవరు అసలు న్యాయం? యోనా ఎవరు? ఇశ్రాయేలుడు. అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క సేవకుడు, ప్రవక్త, దేవుడి సేవకుడు. నేనున్నా, మీరున్నారు, నేను సేవ చేస్తాను, దేవుడు సేవ చేస్తాను. దేవుడు నా పక్షంగా ఉన్నాను, నీ పక్షంగా ఉన్నాను. మీరు ఎవరు విశ్వాసాలు ఏం అవుతున్నారా? మీ ఊళ్ళో మీరున్నారు, ఇంకా మీరు వస్తున్నారు, నేను కూర్చున్నాను, మీరు గంట కూర్చుంటారు, మీరు కాబట్టి నేను పదల పాడుకుంటారు. నేను రాత్రిగా పదలే 2 గంటలు దేవుడు సేవ చేసి వాటిని తిరుగుతా ఉన్నాను దేవుడు చెప్పడానికి. దేవుడు నా పక్కన మళ్ళీ నీ పక్కన ఉన్నా చెప్పండి. ఎవరు పక్కన ఉన్నా చెప్పండి. ఇంత పొల్లు పక్కన ఉంటే చెప్పుకుంటుందే నా పక్కనే ఉండాలి. మరి నిజానికి ఖచ్చితంగా ఉండాలి. ఉండకుంటే నేను పోటీ చేయాలి. మరి అక్కడ ఎవరు పక్షంగా ఉండాలా? యోనా పక్షంగా ఉండాలి. యోనాకు తెలుసు ముందుగానే, అందుకే పారిపోయాడు. ఊరికే పారిపోలేదు యోనా. ఉండాలి, ఇనరు, చెప్తే ఇనరు, ఏది పాటించరు. ఈ మంచిగా స్వామి అని చెప్పినట్టు ఇన్నరు, చంపేస్తారు, లేకపోతే కొడతారు, లేకపోతే తిడతారు, లేకపోతే ఏమేమో చేస్తారు. అందుకే ప్రభు నేను పోలేదు స్వామి అని చెప్పి అక్కడ కూడా పట్టుకున్నాడు. సరే దేవుడు మాట్లాడాడు, అలా చేసినాడు. మొత్తానికి అయితే అక్కడ ఎవరు పక్షంగా ఉన్నాడు? నినివే పట్టణస్థుల పక్షంగా. వాళ్ళ న్యాయస్తులని తెలుసు, వాళ్ళ దుర్మార్గులని తెలుసు, వాళ్ళ మాపులని తెలుసు, వాళ్ళ నందములని తెలుసు, వాళ్ళ పురుగులని తెలుసు, అన్నీ తెలిసి కూడా యోనానే పక్కన పెట్టినాడు దేవుడు. మరి ఇక్కడ చూస్తే చంపేస్తాను, సమాధులు పెడతాను. అక్కడ చూస్తే ఏమైనా యోనా ఇంతమంది ప్రజల చేస్తాను, వీళ్ళందరినీ నేను ఎట్టుకో కొడతాను, వీళ్ళందరినీ చంపేసుకోవాలని, వీళ్ళ చెప్పబడిన పడుతున్నారంటే చెప్పాలి. యోనానే పక్కన పెట్టాడు కానీ వాళ్ళను ఛాన్స్ ఇచ్చినారు. ఛాన్స్ అంటే ఎవరైనా కోపం వచ్చింది నీకంటే మాకు ముందు నువ్వు ఇక్కడ కుటుంబమాయావే, నువ్వు ఇక్కడ ప్రేమమాయావే, ఖచ్చితంగా ఉపయోగం నాకు తెలుసు. అంటే నేను కోననేది అని అంటే అవుతాడు భాష. నేను ఎందుకు చెప్తున్నాను? దేవుడి పక్షపాతి, దేవుడు న్యాయం చేసేటువంటి వీళ్ళకు ఒక అవకాశం అనేది నిలబెట్టుకోవాల్సిన ఆల్రెడీ యోనా ద్వారా ఇచ్చినాడు. నేను ఎలా చెప్పినాడు? మీరు మాట్లాడే పుసుకుంటారు కావాలని. ఏం పుసుకుంటారు? మన పౌరం పుసుకున్నట్టు వాళ్ళు పుట్టి పుసుకుంటారు.
పూలు మూసుకొని పొరపడలు కట్టుకొని కూర్చున్నారు, ప్రజలు ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, అన్నీ చేశారు. మళ్ళీ వస్తే మళ్ళా అదే స్థితి. అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళను నశింప ఒక వర్గాన్ని, అంటే ఎవరి పక్షంగా అంటే ఎవరైతే అనగతొక్కబడిన వారు, ఎవరైతే తక్కువ స్థాయి, ఎవరైతే దీనులుగా, ఎవరైతే మరి భయానక పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో, బయటలో మనం చూస్తాం ఎవరి పక్షం ఉంటాడు ఆయన అంటే విధవరాల పక్షం, లేని వాడి పక్షం, తల్లిదండ్రులు లేని వాడి పక్షం, బలహీనుల పక్షం, ఆహారం లేని వారి పక్షం, పేదల పక్షం. మరి ఇట్లా దేవుడు ఒక ఐదు దగ్గర ఏర్పడు దేవుడు. అలాగా ఈ అన్నదానటువంటి అనుభవపడినటువంటి ప్రజలను రక్షించడానికి దేవుడు వారిని పునరుద్ధరించడానికి చక్కని ప్రణాళికను కనబరిచారు. ఎందుకంటే మన పాపులమై ఉండగా దేవుడు మనను రక్షించడానికి సిలువలో ఏదో నీతిమంతుడు కానీ కొత్తగా మంచి నీతిమంతుడు కానీ ఆయన కోసం వచ్చి ఆయన సాగు, లేకపోతే మళ్ళీ మంచి వ్యక్తి అని, లేకపోతే మాణిక్యం ఒక మంచి వ్యక్తి అని ఆయన సాగు. పాపులమై మనం అపరిశుద్ధులమై ఆయన మనతో వారిని తిరిగి లేచినాడు. ఇప్పుడు నువ్వు అది అంగీకరించావా? అది అంగీకరించి నువ్వు పరిశుద్ధంగా ఉంటావా? అదే దేవుడు కోరుకుంటుంది. అట్లా లేకపోతే మళ్ళీ ఇది రిపీట్ అన్నమాట. ఈ విధమైనటువంటి దేవుడి కార్యాలను మనం చూడటం. చివరిగా ఒక మాట నేను ముగిస్తాను. భయం లేదంటే చెప్తాను, భయపడాలంటే చెప్పండి. మరి ప్రస్తుత దినాల్లో మనం చూస్తా ఉన్నాం, ఇంతవరకు మనము అనేక కోణాల్లో అనగతోడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పకుండా ఉండలేదు. మీకు అందరికీ తెలుసు, సామాన్యంగా మనం ఎక్కువ అనుకుంటున్నాడు. అది అయిపోయింది జీవితం. దేవుడు మళ్ళా పునరుద్ధరించి మెల్లిగా ఈ స్థితిలో మనకు పెట్టాడు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఆధ్యాత్మికంగా అనుకుంటున్నాడు. అవునా కదా? జరుగుతున్నటువంటి విషయాలన్నీ నమ్ముతారో నమ్మరు. అసలు ఎప్పుడైతే సోమవారం నుంచి స్టార్ట్ అయింది, ఆ రోజు నుంచి ఈ రోజు ఆలోచనలు పక్కపోతున్నాడు. ఏమన్నా అదే కారణంగానే ఉన్నాయి. వాక్యం ధ్యానం చేసుకుంటే నేను దాదాపు 1 గంటల వరకు వెళ్తూనే ఉంటాను. ఈ వాక్యం చదువుతానే కూడా తెలియకుండానే మైండ్ ఆ సిచ్యువేషన్ వెళ్ళిపోతా ఉంటాం. అంత ఘోరం అఫ్కోర్స్ ఉండాలని ఏదైనా కావచ్చు. దాని గురించి నేను తప్పపడుతున్నాను. కానీ గత కొన్ని రోజులుగా మీరు నా నోరుకున్నట్టు మీరు ఇంకానే ఉన్నారు. చాలాసార్లు మీకు వాక్యం ఇక్కడ విషయాల గురించి చెప్తారు. ఆయన చెప్పినటువంటి ఆయన మాట్లాడినట్టు చూసుకున్నాడు. రెండవది దేవుడు వింటా ఉన్నాడు. ఆయన వినాలంటే మనం ఏం చేయాలా? మొరపెట్టాలి. అందుకే ప్రార్థన చేయడం చేసుకోవాలి, ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మనకు ఏదో సామూహిక ప్రార్థనే కాదు, వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి. వ్యక్తిగతంగా మన ప్రార్థన జరపాలి. రానున్న దినాలు ఇది జరగాల్సిందే, ఇది జరుగుతాయి. ఎవరైనా చెప్పాలి, నేనే చెప్తాను. మంచి జ్ఞానం మీరు తెలుసుకోవాలి. వాళ్ళ ఒక విషయాన్ని కూడా మరి కడవ దినాల్లో, అన్ని దినాల్లో ఇలాంటి జరుగుతాయి. జరగాలి. ఇప్పుడే నువ్వు బయటపడి పడాల్సింది. నువ్వు నిజంగా స్ట్రాంగ్గా లేకపోతే లోతుగా మీరు పోయి అన్ని గిన్నెలన్నీ సేకరించుకుంటారు కదా. సేకరించుకొని ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? అన్నీ తెచ్చుకుంటారా? ఒడ్లు కోసుకొని తెచ్చుకున్నాడు కదా మన అన్నీ తెచ్చుకున్నారా? ఏమన్నా పోయినాయా? కాళ్ళు పోయినాయా చెప్తారు. అంతే మరి, కాళ్ళు పోతూనే ఉంటాయి. కాళ్ళు ఇంటికి రావు. ఇంకా ఎన్ని కట్టించేదో, ఎన్ని గింజలు పర్వతానికి పోతాయో, కాళ్ళు లేక ఎన్ని కొట్టపోతాయో.
దాని మీ చేతుల్లోనే. ఆవుగా ఉన్నావా, గట్టి దిగేలాగా ఉన్నావా, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటి నుండైనా కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. భయపడాల్సిందే, భయములో దేవుడిని మొదలుపెట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం ధైర్యంగా దేవుడి కొరకు పోరాడాలి. అది మన ముందున్నటువంటి మోటో, దేవుడి దేవుడిచ్చిన పని. కాబట్టి ఎలాగొట్టబడిన ప్రజలమైన మన దేవుడు ఎప్పుడు మన పక్షంగా ఉన్నాడు, దీవిస్తారు, ప్రకటిస్తారు. అది ధైర్యంగా ప్రతి వారి కుటుంబం గురించి, సేవకుల గురించి ప్రారంభించబడాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడి మాట